అంటే రామకోట రాస్తున్నావా? కాదండి, 10 లక్షలు మన చేతికి వచ్చాక ఎలా ఖర్చు పెట్టాలా అని లెక్కలేసేస్తున్నాను. ఏమో బాబు, ఇంట్లో కూర్చొని కూర్చొని బోరు కొట్టేస్తుంది. చీకటి పడింది కదా, అలా షికార్కి వెళ్ళిస్తా. ఎవరిని చూస్తే దెయ్యం అనుకుంటారండి. దెయ్యం కాదండి, మా ఆయన. మీ ఆయన ఉమ్. అంటే మీ ఆయన చనిపోలేదా? అదే మా ఆయన లాంటి బొమ్మ. బొమ్మ? అవునండి, నేను ఆయన్ని మర్చిపోలేక స్పెషల్ గా ఆయన లాంటి బొమ్మను తయారు చేయించుకున్నా. ఇదేంటి? ఆ? ఏ షేర్ ఎవరు కలిశారు? నేనే. ఆయన పోయాక ఆయన అలవాటు కంటిన్యూ చేస్తున్నా. సర్లేండి, మీరు అంటున్నారా గాని ఇది బొమ్మ అంటే నమ్మశక్యం కావట్లేదే. బొమ్మ ఇలా కొట్టిందేంటి? మీరు తన బుగ్గ గెలేసరికి కోపం వచ్చి కొట్టారు. మా ఆయన కోపిష్టి మనిషి కదా. కోపిష్టి మనిషా? అదే అదే, ఆ. కోపిష్టి బొమ్మ. ఆయన బొమ్మే కదా, ఆయన పోలికలు ఎక్కడ పోతాయండి. ఎంత పోలికలైతే మాత్రం బొమ్మ కొట్టడం ఏమిటండి? బొమ్మ మొత్తం స్ప్రింగులతో తయారు చేశారండి. ఈ పక్క గిల్లితే ఆ పక్క చేయలేస్తుంది. కావాలంటే మళ్ళీ గిల్లి చూడండి. అమ్మో వద్దులే, మొదటిసారిగా గోప గుయ్యమంది. ఇంతకీ మీరు ఏ పని మీద వచ్చారు? మా 10 లక్షలు శాంక్షన్ అయిపోయినాయా? మళ్ళీ 10 లక్షలు అంటారండి. 9,75,000 కదా, 25,000 నా కమిషన్ కదా. 4 రోజుల్లో మీ డబ్బులు పువ్వుల్లో పెట్టి మీకు ఇస్తా. పువ్వులు ఎందుకులేండి, అది పెట్టుకునే భాగ్యం ఆయనతోనే పోయిందిగా. అలా ఎందుకు అనుకుంటారు? మీరు అనుకోవాలే గాని ఇప్పటికైనా తల్లిండా పువ్వులతో నవ్వుతూ కలకల్లాడుతూ ఉండొచ్చు. ఏం మీరనేది? ఎమోషన్ వద్దు, మీరేగా అన్నారు భార్యాభర్తలు అంటే టీవీ రిమోట్ లాంటి వాడని. రిమోట్ లేని టీవీ లాగా మీరు, టీవీ లేని రిమోట్ లాగా నేను, ఇద్దరం గా ఉన్నాం. మనం ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వస్తే కలర్ఫుల్ ఉండా టీవీ విత్ రిమోట్ లాగా ఎంచక్కా కాపురం చేసుకోవచ్చు. ఎవరు కొట్టారు? ఓహో, స్ప్రింగ్ రియాక్షన్. ఏంటలా చూస్తున్నారు? అబే ఏం లేదు. మీకు అనవసరంగా శ్రమించాను అనుకుంటా. నో ఇట్స్ మై ప్లెజర్. బై ది వే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు? బ్లడ్ ఇచ్చి నాకు పునర్జన్మనిచ్చినందుకు. ఆ పరిస్థితుల్లో నేనే కాదు, ఎవరైనా అలాగే చేస్తారు. అలా అనకండి. ఆ రోజు మీరు బ్లడ్ ఇవ్వడం 5 మినిట్స్ లేట్ అయితే ఈ రోజు నేను మీతో ఇలా మాట్లాడగలిగేదాన్ని కాదు. ఇది చెప్పడానికి ఇంత దూరం వచ్చారా? ఒక రకంగా ఇందుకోసమే. ప్లీజ్, నాకు పొగడ్తలంటే ఇష్టం ఉండదు. ఓకే, సారీ. బై ది వే, ఇక్కడ ఎక్కడ ఉంటారు? మా బావకి ఇక్కడ యాడ్ ఏజెన్సీ ఉంది. ఆహా. నేను విజువల్ కమ్యూనికేషన్స్ లో డిగ్రీ చేశాను, అందుకని కొంతకాలం ఇక్కడ ట్రైనింగ్ అవుదామని. అయితే ఇక్కడే ఉండిపోతారా? మ్మ్. ఆ, కాస్త వచ్చే షాప్ దగ్గర ఆపుతారా? మా అక్క పిల్లలకి గిఫ్ట్స్ తీసుకోవడం మర్చిపోయాను. ఓకే, మీకేం కావాలో చెప్పండి, నేను వెళ్ళి తెస్తాను. పర్వాలేదండి, నేను వెళ్ళి తీసుకుంటాను. లవ్ బర్డ్స్ బాబు, లవ్ బర్డ్స్. రోమియో జూలియట్ లవ్ బర్డ్స్, లైలా మజ్ను లవ్ బర్డ్స్, సలీం అనార్కలి లవ్ బర్డ్స్, దేవదాసు పార్వతి లవ్ బర్డ్స్. రండి బాబు, జత 50 రూపాయలే బాబు, 50 రూపాయలే. మొత్తం ఎన్ని జంటలు ఉన్నాయి? 30 గంటలు బాబు. వీటన్నిటికీ కలిపి ఆ, ఇదిగో 2,000. 2,000 రూపాయలే బాబు. అదేంటి బాబు, ఓళ్ళు డబ్బులు పోసుకొని అట్లా వదిలేశారు? ప్రేమ పక్షుల్ని పంజరంలో పెట్టి ప్రేమను బంధించకూడదు. వాటిని ఆకాశంలోకి ఎగరనిచ్చి ఏ హద్దులు లేకుండా స్వేచ్ఛగా ప్రేమించుకోనివ్వాలి. సూపర్ గా చెప్పారు బాబు. ఓకే, నేను వస్తానండి. అదేంటి, లోపలికి ఒకసారండి, మా అక్క బావని పరిచయం చేస్తాను. మళ్ళీ వచ్చినప్పుడు వస్తానులేండి. జస్ట్ 5 మినిట్స్, కాఫీ తీసుకుని వెళ్ళండి. నాకు చాలా అర్జెంట్ పని ఉందండి, తర్వాత వస్తాను. బై ది వే, ఇది నా ఫోన్ నంబర్. మీకు ఏదైనా అవసరం అయితే ఫోన్ చేయండి. మీ ఫ్రెండ్ మీకు ఫోన్ లేదని చెప్పారు. అదే ఆ రోజు నా ఫోన్ అవుట్ ఆఫ్ ఆర్డర్, అందుకే వాడు అలా చెప్పుంటాడు. ఓకే బాయ్. ఓకే బాయ్. అబ్బా, చిన్ని ఇది నీకు, మున్ని ఇది నీకు. నేను షూట్ చేయమన్న వాళ్ళని షూట్ చేయాలి. ఓకే? అవును, మమ్మీ ఎక్కడా? అయ్యో, షూట్ షూట్ షూట్. ఏంట్రా? ఏయ్ అబ్బా ఆగండ్రా. హాయ్. హలో అక్క. హాయ్ శైలు.
చెప్పానుగా. అదంతా తర్వాత చెప్తాను కానీ ఇంతకీ బావ ఎక్కడా? ఆ రూమ్ లో ఉన్నారు. ఓకే ఐఎమ్ రెడీ. ఏమిటో సిగ్గుపడుతున్నావు? పెళ్ళై 10 ఏళ్ళైనా నీకు ఇంకా సిగ్గు తగ్గలేదు. ముందు బట్టలు వేసుకోండి. బట్టలు వేసుకున్నాను కదే. కింద చూసుకోండి. ఆ? ఇంతగా అమ్మాయి ఎవరు? అచ్చ మీ చెల్లెలా ఉంది. లాగా ఏంటి? మా చెల్లెలు శైలునే. శైలునా? ఏం శైలు? ఒక్క ఫోన్ చేస్తుంటే స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకున్నాను కదా. నేను ఫోన్ చేశాక బావా. చేసావా? మర్చిపోయి ఉంటుంది. మర్చి మరపు మాలోకం కదా. నేను కాదు, మీరు. తను ఫోన్ చేసింది మీకే. చూసావా? నాకా? చేసే ఉంటుంది. రే వసంత్, వసంత్, అమ్మాయి వచ్చిందా? ఏది? అమ్మాయి సంగతి సరే కానీ ముందు అమ్మకి ఎలా ఉందో చెప్పు. ఆ అమ్మాయి ఏముందో చెప్పరా. సస్పెన్స్ లో పెట్టకరా ప్లీజ్. ఎక్కడుంది? కింద ఉందా? లేదురా, ఆ అమ్మాయి రాలేదు. రాలేదా? రే వసంత్, జోక్ చేస్తున్నావు కదా? నాకు తెలుసు. నిజంగానే ఆ అమ్మాయి రాలేదురా. అసలు అమ్మకి ఎలా ఉందో చెప్పు. లో బీపీరా. చిన్న విషయానికి అనవసరం కంగారు పడి హాస్పిటల్లో చేర్పించారు. ఇంతకీ అమ్మాయి ఎందుకు రాలేదంటావు? నువ్వు సరిగా వెతికావా? 3 గంటల ఆ బుక్ స్టాల్ ముందు వెయిట్ చేశాను. స్టేషన్ అంతా కూడా వెతికాను రా. ఒకవేళ ఫోన్ లో ట్రైన్ పేరు సరిగా వినుండవురా నువ్వు. రేయ్, ఏంట్రా నువ్వు అనేది? నాకేమన్నా చూడా? సారీ రా, అమ్మాయి కనిపించలేదన్న టెన్షన్ లేదు అనేసాను. అయినా వస్తాను ఆమె ఎందుకు రాలేదంటావు? సర్లే, మళ్ళీ ఫోన్ చేస్తుందిగా. సరే పద. నా పెన్ ఎక్కడ పెట్టాను? ఇదిగోండి సార్ మీ పెన్ను. ఓ థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నువ్వు పేపర్ బిల్ కోసమే కదా? సార్, నేను- మ్యూజిక్ డైరెక్టర్. వసంత్. వద్దు, నేనే చెప్పేస్తా. వసంత కుమార్. రైట్? రైట్ సార్. కరెక్ట్ గా చెప్పేసాను చూసావా? ఆ. ఎందుకంటే ఇప్పుడే మెమరీ టాబ్లెట్ వేసుకున్నాను. ఓకే, ఇదిగోండి సార్ మీరు చేసుకోరమ్మని ట్యూన్స్. వెరీ గుడ్. రంజనీ ప్రియ, ఈవిడెవరు? నీ పార్ట్నరా? కాదు సార్, నా పేరే. మ్యూజిక్ డైరెక్టర్ గా రంజనీ ప్రియ అని పేరు మార్చుకున్నాను. ఇప్పుడు ఒక సూపర్ లేడీ వస్తుంది. ఆమె నీ ట్యూన్స్ విని ఓకే చేస్తే నీ అదృష్టం పడినట్టే. ఏంటి బావా? వచ్చావా? ఇతని పేరు అది రంజనీ ప్రియ. హలో. హలో. ఈ ట్యూన్స్ మన ప్రాజెక్ట్ కోసం ఇతను చేశాడు. నువ్వు విని మన పనికి వస్తాయో లేదో డిసైడ్ చేయి. శైలజ్కి నా ఫోన్ నెంబర్ ఇచ్చాను కదా, తనకు కనుక నా మీద ఇంట్రెస్ట్ కలిగితే డెఫినెట్గా ఫోన్ చేస్తుంది. హలో. నేను శైలజని మాట్లాడుతున్నాను. మిస్టర్ వసంత్, ఎస్, నేనే. ఏంటలా ఆయాసపడుతున్నారు? అది ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఐఎమ్ సారీ, నేను తర్వాత ఫోన్ చేస్తాను. పర్లేదు పర్లేదు, ఎక్సర్సైజ్ తర్వాత చేస్తాను, మీరు మాట్లాడండి. చూడండి, ఎక్సర్సైజ్ మనకిష్టం వచ్చినప్పుడు చేసేది కాదు. చేస్తే కరెక్ట్ గా చేయాలి, లేకపోతే అసలు చేయకూడదు. నేను తర్వాత ఫోన్ చేస్తాను. హలో హలో, ఫోన్ పెట్టకండి. మీరు ఎందుకు ఫోన్ చేశారో చెప్పండి ప్లీజ్. ఏం లేదు, బోరుగా ఉంది, సినిమాకి వెళ్దామని. ఇక్కడ నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరూ లేరు. మీరు ఫ్రీగా ఉంటే నాతో వస్తారని. ఓకే. ఫోన్ బట్టి నీకేం అర్థమైంది? ఎక్సర్సైజ్ చేస్తే కరెక్ట్ గా చెయ్యాలి, లేకపోతే చెయ్యకూడదు. ఏమో మన పిన్నికి ఎవరో బాయ్ ఫ్రెండ్ దొరికాడు. ఈ డిజైన్స్ చాలా బాగున్నాయి, వీటిని సెలెక్ట్ చేశాను. నువ్వు ఓకే చేసావంటే ఇక తిరుగులేదు. వెంటనే డిజైన్ పిలిపించి ఎప్పుడు చేసేద్దాం. గుడ్ మార్నింగ్ సార్. రావయ్యా. 2000 లో కలిగాంతా అవ్వకపోతే నీకు నిండు 100 ఇప్పుడే నీ డిజైన్స్ ఓకే చేసింది శైలు. అయ్యో బావా, ఇతను డిజైనర్ కాదు, మరి మ్యూజిక్ డైరెక్టర్. ఓ కదూ. సారీ, ఏమనుకోకండి, మా బావ కొంచెం మధ్య ఎక్కువ. అవును, ఏ పని మీద వచ్చారు? ట్యూన్స్ వినమని క్యాసెట్ ఇచ్చి వెళ్ళారు కదా. మీ ట్యూన్స్ విన్నాను, చాలా బాగున్నాయి. థ్యాంక్స్ అండి. మీ ట్యూన్స్ విన్న తర్వాత ఐ రియల్లీ బికమ్ యువర్ ఫ్యాన్.
మిగతా ట్యూన్స్ రెడీ చేస్తే త్వరగా రికార్డింగ్ చేసేయచ్చు. షూర్. బావా ఆ. చెక్. ఓ మర్చిపోయాను. ఇదిగోనయ్యా 5000 రూపీస్ అడ్వాన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. వెల్కమ్. హాయ్ వసంత్. హాయ్. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. అక్క ఈయనే వసంత్ కుమార్. నమస్కారం నమస్కారం బావ. అండి. బా నా కళ్ళజోడు ఎక్కడ పెట్టావే? పెట్టుకుని ఉన్నారు కదండి. సారీ. మా బావా. హలో. హలో సార్. వాళ్ళని ఎప్పుడైనా ఇంట్రడ్యూస్ చేయొచ్చు. మేము చాలా బిజీ. ముందు మమ్మల్ని ఇంట్రడ్యూస్ చెప్పింది. దిస్ ఇస్ చెన్నై. హాయ్. హలో. థ్యాంక్ యూ. హాయ్ ఐ యామ్ ముని. హాయ్. సరే సరే పదండి, స్కూల్ కి టైం అవుతుంది. ఇంతకీ ఇతను ఎవరు శైలు? ఇప్పుడే చెప్పానుగా ఇతను వసంత్ కుమార్. వసంత కుమార్ ఇంతకు ముందు వెళ్ళేతను కదా. అయ్యో బావా అతను రంజని ప్రియ. మరి ఇతను వసంత్ కుమార్ వసంత కుమారే రంజని ప్రియ. కాదు, నీ మతి వరపుతో చంపేస్తున్నావు. పద వసంత్, ఇక్కడ ఉంటే పిచ్చెక్కుతుంది. వసంత కుమార్ రంజని ప్రియ అయినా ఒక్కరికే 2 పేర్లు ఉన్నప్పుడు ఇద్దరికి ఒకే పేరు ఎందుకు ఉండకూడదు? అరే హౌస్ఫుల్ అయిపోయింది. कुछ कुछ होता है. Again I missed it. Okay. పద వెళ్దాం. ఆగు, నీకు ఈ సినిమా చూడాలన్నావు కదా, మన ఇద్దరం చూస్తున్నాం. 1 minute. 30 రెండు టికెట్లు. సార్ మీకు 2. 30 సార్ త్వరగా సార్. టికెట్లు అయిపోయినట్టున్నా ఎలారా? ఇప్పుడు ఏం చేద్దాం? మన వసంత్ గాడు ఉన్నా బాగుండు. బ్లాక్ లో టికెట్ కొని మరి తీసుకెళ్ళేవాడు. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు, జేబులో క్యాష్ ఉంది. వెళ్ళి టికెట్ చూడు. అయితే లేట్ ఎందుకు? బ్లాక్ లో టికెట్లు అమ్మేవాడు ఎక్కడ ఉన్నాడు చూడరా బాబు. నీ దగ్గర ఇంకా ఎన్ని టికెట్లు ఉన్నాయి? 40 సార్. అన్నిటివో. త్వరగా ఇవ్వండి సార్. ఇదిగో బాబు టికెట్లు ఉన్నాయా? లేవు సార్, అయిపోయాయి. బ్లాక్ టికెట్లు కూడా అయిపోయాయంట్రా. సరే పదండి. టికెట్లు రెడీ. కమ్ లెట్స్ గో. హలో శైలజ గారు. హాయ్. ఒకరే వచ్చారా? లేదు, మా ఫ్రెండ్ నేను కలిసి వచ్చాం. ఉండండి ఒక్క నిమిషం పరిచయం చేస్తాను. స్టార్ట్ అయినట్టుంది. సినిమా ఎంత? అలాగే. ఓకే బాయ్. శైలు, ఏంటి ఐస్ క్రీమ్ తీసుకొస్తానని వెళ్ళి ఇంతసేపు అయింది? అది తలనొప్పిగా ఉంటే టాబ్లెట్స్ తెచ్చుకుందామని బయటికి వెళ్ళాను. సర్లే, సినిమా స్టార్ట్ అయింది, వెళ్దాం పద. ఈ రోజు వద్దు, ఇంకోసారి వద్దాం. ఇంటికి వెళ్దాం పద. ఏంటి వసంత్, ఇప్పటి వరకు బానే ఉన్నావు, సడన్ గా ఏమైంది? అదే చెప్పానుగా, తలనొప్పి ఎక్కువగా ఉందని. ప్లీజ్ వెళ్దాం పద.